ఎరా సీను, కాపలా బాగా కాస్తున్నావా? వెరీ గుడ్ రోయ్, కాయ్ రా కాయ్. ఒరే సీను, దొంగలు బయటే కాదురా లోపల కూడా ఉంటారు. అలా నిలుగుట్లు వేసుకుని బయట చూడకపోతే ఒకసారి లోపలికి చూడొచ్చుగా. దొంగ సచ్చినాడు, నన్ను చూసినట్టున్నాడు. అయినా ఈ సీన్ ఏంటి? వాడు అన్నన్ని మాటలు మాట్లాడుతున్నా సరే బెల్లం కొట్టిన రాళ్ళ నిలబడ్డాడు. నన్ను పీకొచ్చుగా. చెప్పానుగా, ఫాలో అయిపో. ఏంటి సిగరెట్లా? సిగరెట్లు తాగితే చేస్తావు రోయ్. ఉంటాను, జాగ్రత్త. అమ్మయ్యా, సిగరెట్ అని చెప్పేసరికి వీడు మెలుగుగా ఉన్నాడు అనుకుంటుంది. డింగిడికిన్ డింగిడికిన్ డింగ్, డింగిడికిన్ డింగిడికిన్ డింగ్. నమస్తే సార్, మీరు ఇక్కడున్నారా? మీకోసం చాలా చోట్ల తిరిగాను సార్. ఎందుకు సార్, మీరు అన్యాయాన్ని సహించరు కదా సార్. సోప్ వేయడం మానే విషయం ఏంటో చెప్పు. అదే సార్, మీకు ఈ సంగతి తెలుసా? ఆ నిరంజన్ లేడు, పాపం 4 కట్ అయింది అతనేగా. 4 కట్ అయిన న్యూస్ చాలా పాతది, ఏదో బ్రేకింగ్ న్యూస్ లా ఇప్పుడు చెప్తావే. ఆయనకి 4 కట్టు కావటం బ్రేకింగ్ న్యూస్ కాదు సార్. ఆయనకి 4కే కట్టు కాలేదు. చెప్తుంది అబద్ధం అనేది ఫ్లాష్ న్యూస్ సార్. ఆయన బాగా మాట్లాడగలడు. ఆయన 4 కట్ కాలేదు. అవును సార్. ఆయన మాట్లాడతాడు. అవును సార్. అవతల మనిషి పాపం బెబ్బెబ్బే అంటూ బిచ్చగాళ్ళ తిరుగుతుంటే అన్యాయంగా ఆయన అంటావురా? చీరేస్తాను రోయ్. ఏంట్రా, మమ్మల్ని పట్టించాలని మా ఆట కట్టించాలని కంకణం కట్టుకున్నట్టున్నావు. నీకు తెలుసుగా నేను పోలీసునని. చూస్తే అమాయకంగా ఉంటావు, చేసేవన్నీ డ్రగ్స్ మాఫియా లాంటి పనులు. నాకు అసలు అలాంటివి తెలియండి. ఇలాంటివి తెలుసా అండి? చూడు, మళ్ళీ మా విషయంలో నోరెత్తావు నీ 4 చీరేస్తా, అర్థమైందా? వీడికి ఇలా చెప్తే అర్థం కాదన్నాయ్, ఏదైనా చేసి చూపిస్తేనే. అంటే ఏంటి? ఇప్పుడు వీడి 4 కట్టదా? అవసరం లేదండి, నేను చెప్పనగా. ఇప్పుడు నిన్ను నమ్మి వదలడం లేదు. మాకిప్పుడు నీ 4 కట్ చేసే టైం లేదు కాబట్టి బతికిపోయావు. వెళ్ళా. రేయ్, గుర్తుందిగా, చెప్పావనుకో ఇక నీ పని బెబ్బెబ్బేనే. వెళ్ళో సార్, అర్జెంట్ గా 10,000 చెక్ రాసివ్వండి సార్. ఎందుకు? ఫన్ ఉంది సార్. ఏం పని? రైస్ అయిపోయే తెప్పించాలి. తొందరగా ఇస్తే నేను వెళ్ళి వేరే ఫన్ చూసుకుంటాను. మీలా తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి నాకు టైం లేదు. ఏముంది లేవయ్యా, వెళ్దూలే. ఏంటి సార్, ఒక్కనే ఎన్ని ఫన్లను చూసుకోవాలి? అటు గర్ల్స్ హాస్టల్ ఫన్లు, ఇటు బాయ్స్ హాస్టల్ ఫన్లు, మెస్ ఫన్లు. అబ్బాబ్బా, తల పగిలిపోతుందండి. నిజమేనయ్యా పాండు. అవును, గర్ల్స్ హాస్టల్ కి కొత్త వాటిని వచ్చే వరకు నీతో కలిసి పని చేయడానికి చిచి, నేను చేయను. అమ్మాయి సుభాష్ని, నువ్వు ఉండమ్మా. ఎందుకు నవ్వేవో చెప్పు. ఎందుకు నవ్వేవని అడుగుతున్నాను కదా. అదే మిమ్మల్ని చూసి కాదు సార్. సుభాష్ గారికి చాలా పొగరు ఎక్కువ అని చెప్పాడు. పొగరబోతులు నా దగ్గర పని చేయక్కర్లేదు. జాఫర్ గారిని పంపిస్తాను, చెక్కు రాసి పంపించండి. రమణ గారు అమరహే. రమణ గారు ఎవరు? ముల్లపూడి వెంకటరమణ గారు బిందు, గొప్ప రైటరు. ముత్యాల ముగ్గు, సాక్షి, మనూరు పాండవులు, గోరంత దీపం, అబ్బో చెప్పుకుంటూ పోతే చాలా కళాఖండాలున్నాయి. అవునవును, పాపం మంచి ఆయన. నీకు తెలుసేటి? పేపర్లో చూశాను. రోజు పాడమన్నా పాడే ముందు ఇలాగే అంటుంటారు. పాడు. సరే అయితే పాడతా. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. నువ్వే మాయ చేసావో తల ఇటు తిప్పి చెప్పొచ్చుగా. మావాడు మాట మీద నిలబడే మనిషి. పదరా. ఏవయ్యా, నీకు అసలు బుద్ధుందా? పెద్ద స్ట్రిక్ట్ సిస్టమాటిక్ అని ఫోర్స్ కొడతావు. చెప్పేదొకటి చేసేదొకటి. చిచ్చి, నీలాంటి వాళ్ళని డిస్మిస్ చేసి పారేయాలి. ఇంకెప్పుడు నేను స్ట్రిక్ట్ తొక్క అని బోర్డు స్టేట్మెంట్లు ఇవ్వద్దు. వెళ్ళో. చూడండి, చెప్పండి. ఆ చైన్ సీనుని అడ్డం పెట్టుకొని నన్ను అన్నట్టు నాకు అనిపిస్తోంది. అలా అనిపించడం మీ ప్రాబ్లం. నేను మాత్రం అనింది చైన్ సీనునే. కన్ఫామ్ గా అతన్నే కదా. చూడండి స్వామి, మిమ్మల్ని అనాలనిపిస్తే డైరెక్ట్ గా మిమ్మల్ని అంట. వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టుకొని అనటం మీకు అలవాటేమో గాని నాకు అలవాట్లేదు. అర్థమైందా? ఏం సీనా, బాగున్నావా? నువ్వా నాయనా? ఎలా బాగుంటాను? నువ్వు నన్ను నా జీవితాన్ని నాశనం చేసావు కదయ్యా. నేనేం చేశా?